ఓకే అండి, మరి చక్కెర పొంగలికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. చక్కెర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. హరిణిగా రెడీయా? రెడీ. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నెయ్యి వేసి ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామా? డ్రై ఫ్రూట్స్ వేయించుకో. జీడిపప్పు, బాదం. సో అదేంటి, అన్నము ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టి? అవునండి, మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈక్వల్ క్వాంటిటీస్. సో రెండు కలిపేసి ఉడికించేసుకోవాలి. పెసరపప్పు ఫస్ట్ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి నెక్స్ట్ ఉడికించుకోవడం. రెండు టేస్ట్ బాగుంది. సో జనరల్ గా అయితే కొంచెం బెల్లం పాకం అది అలా చేసి దాంట్లో వేసి కూడా ఉడికిస్తూ ఉంటారు కదా. అవునవును, చక్కెర పొంగల్ అంటే మనం చక్కెరతో చేసుకుంటేనే ఆ టేస్ట్. చక్కెరతో వస్తేనే చక్కెర పొంగల్ అనే. చాలా మంది ఏంటంటే పెసరపప్పు తక్కువ వేసుకుంటారు, జస్ట్ ఎక్కువ వేస్తుంటారు. కానీ ఈక్వల్ క్వాంటిటీస్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇదే నెయ్యిలో కొంచెం కొబ్బరి వేయించుకుంటాం. ఎండు కొబ్బరి. సో మెయిన్ ఈ చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం తింటూ ఉంటే మధ్యలో ఇది బాగుంటుంది. ఇందులో పాలు యాడ్ చేసుకున్నాము. పాలు వేడయ్యాక చక్కెర వేసి. ఇవి పచ్చి పాల కాచి చల్లార్చి. ఓకే. పాలల్లో వాటర్ యాడ్ చేయొద్దు, అలాంటి చిక్కటి పాలు. సో అదే మనకి ఇంకా ఎంత కన్సిస్టెన్సీ కావాలన్నా పాలే యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో మీకు స్వీట్స్ ఇష్టమా ఏంటి? బాగా ఇష్టమేనా? ఇష్టమే. అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చక్కెర పొంగల్ ఎందుకు చేయాలనుకున్నారు? నాకు అసలు ఇంతకు ముందు ఇష్టం ఉండేది కాదు, మ్యారేజ్ అయ్యాక బాగా, అంటే మా అత్తగారు వాళ్ళందరికి స్వీట్స్ బాగా ఇష్టం. ఓ, అప్పటి నుంచి మీకు స్వీట్స్ అలవాటైంది, ఇంకా చేసి పెడుతూ ఉండడం. ఓకే ఓకే. సో ఇప్పుడు స్వీట్స్ లో మీకు ఏది బాగా ఇష్టం? నాకు చక్కెర పొంగల్ ఇష్టమా? ఓకే. మీరేంటి ఏమైనా వర్కింగ్ అంటే? లేదు, హౌస్ వైఫ్. ఓకే. సో ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? నేను అన్ని వంటలు చూస్తూ ఉండడం. చూడటమే మరి చేస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. నైస్ నైస్. మీ హస్బెండ్? సాఫ్ట్వేర్. ఏం పేరు? చంద్రశేఖర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఒక్కడే బాబు. ఎంత వయసు? 2.5 years. పేరేంటి? రిత్విక్. నైస్ నైస్. సో ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం షుగర్. సో ఇది కొంచెం కరిగితే నెక్స్ట్ మనం ఉడికించుకుంది వేసేసుకోవచ్చు. అవునండి. ఓకే. సో వంటలన్నీ మీరు పెళ్ళయ్యాక నేర్చుకున్నారా, పెళ్లికి ముందు వచ్చా మీకు? పెళ్లికి ముందే వచ్చు. మీకు కూడా వచ్చా? లేదండి, పెళ్ళయ్యాకే. ప్రయోగాలన్నీ మీ వారి మీదేనా? ఓ. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకో. ఓకే. సో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్, పప్పు. యాక్చువల్గా మనం రైస్ పప్పు ఇంకొంచెం మెత్తగా కూడా ఉడికించుకోవచ్చేమో. ఉడికించుకోవచ్చు. జనరల్ గా స్వీట్ అంటే అది ఎలాగున్నా టేస్ట్ అనిపిస్తుంది, పోతుంది, తినాలనిపిస్తుంది. అంతే అంటారా? మీకు స్వీట్స్ ఇష్టమా? చాలా ఇష్టమా? నాకు కూడా ఇష్టం. నాకు అన్ని ఇష్టం, స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టం. కొంచెం రైస్ యాడ్ చేద్దామా? ఓకే. కానీ ఇప్పుడు ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా, అదే బాధగా ఉంది. తప్పగా అన్నగాని తినలేకుండా ఉండట్లేదు, తింటూనే ఉన్నాం. కాకపోతే 2 తినేది 1 తింటున్నా. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. బేసిక్ గా చక్కెర పొంగల్ అనగానే, అంటే మా ఇంట్లో ఇప్పుడు బెల్లంతోనే చేస్తారు. ఆ కలర్ కొద్దిగా డార్క్, ఇది ఏమిటి తెల్లగా ఉంది, ఇంకా ఎప్పుడు కలర్ వస్తుందా అనుకుంటున్నా మనసులో. కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యా, ఓ ఇది షుగర్ తో చేస్తున్నాం కదా, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పేసి. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తే కాస్త కలర్ కొంచెం మధ్యలో కనిపిస్తూ ఉంటాయి మనకి, కొంచెం కలర్ఫుల్ అయిపోతుంది. సో
సో ఇది కొంచెం దగ్గరికి రావాలా లేకపోతే కొద్దిగా ఇట్లా మన ఇష్టం అది కూడా. అంటే యాక్చువల్ గా ఇది దింపేసిన తర్వాత కాస్త చల్లబడితే ఎలాగో దగ్గరకు వచ్చేస్తుంది. సో కాబట్టి మనము ఈ కన్సిస్టెన్సీలో తీసుకొని ఇలా కూడా తినొచ్చు. అవును, బాగుంటుంది. సో తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు. సో అయితే మీ ఇంట్లో మీ హస్బెండ్ స్వీట్స్ ఎక్కువ తింటుంటారా? ఎక్కువ తింటుంటారు. చూసారా కలర్ఫుల్ గా అయిపోయింది. అవి కనబడితేనే తినాలనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడు పాయసం గానీ లేకపోతే హల్వా గానీ ఇలాంటి వాటిలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది. ఓకే, అయితే లాస్ట్ లో ఇలైచి యాలకుల పొడి వేసుకొని. సో మెయిన్ మన ఈ ట్రెడిషనల్ వంటల్లో యాలకుల పొడి లేకపోతే మనకి ఆ టేస్ట్ ఏంటో ఫుల్ఫిల్ గా అనిపించదు. సరిపోతుందండి? సరిపోతుంది, తీసేయచ్చు. ఓకే గీతా గారు, యమ్మీ చక్కెర పొంగల్ రెడీ. చూస్తేనే యమ్మీగా ఉంది. ఓకే, మరి చక్కెర పొంగల్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చక్కెర పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత పంచదార వేసి కొద్దిగా కరగనివ్వాలి. ఆ తర్వాత పెసరపప్పు మిశ్రమం వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ. సో రాజు గారు, వేడి చక్కెర పొంగలి. ఓకే, సో కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు కదా, చాలా బాగుంటుందండి ఇలా కొబ్బరి ముక్కల కాంబినేషన్ లో. స్వీట్ కుంటే ఏదైనా పోతుందన్నారు కదా, కానీ బాగుంది. స్వీటే కాదు, టేస్టీగా ఉంది. నైస్. ఆ డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా, చాలా బాగుంది. సో జడ్జిమెంట్ ఇప్పుడే చెప్పరు, మీ వంట కూడా అయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఓకేనా? ఓకే, సో మరి చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం ఇప్పుడు మరో చిట్కా. చాలా మంది నెయిల్ పాలిష్ ఇలా వేసుకోగానే మరుసటి రోజుకంతా చాలా వరకు పోతూ ఉంటుంది, మళ్ళీ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎంత మంచి క్వాలిటీ ఉన్న నెయిల్ పాలిష్ వేసుకున్నా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, నెయిల్ పాలిష్ ఒక కోటింగ్ వేసుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత 2-3 సార్లు మళ్ళీ ఒక 3 టైమ్స్ కనుక సింగిల్ కోటింగ్ 3 టైమ్స్ అలా బాగా డ్రై అయిపోయిన తర్వాత వేసుకొని బాగా ఆరబెట్టుకున్నట్లయితే ఒక 1 వీక్ 10 డేస్ వరకు పోదు, నీట్గా ఉంటుంది.